మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుండి 50వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభు దేవునికే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలని తెలియజేస్తున్నారు. ఒకరోజు ప్రభు ప్రజలతో ఉన్నప్పుడు తన తల్లి సోదరులు వెలుపల ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు. అది గమనించిన ఒక వ్యక్తి ప్రభు వద్దకు వచ్చి ప్రభుకు తెలియజేస్తున్నాడు, నీ తల్లి నీ సోదరులు నీతో మాట్లాడటానికి వెలుపల వేచి ఉన్నారన్నప్పుడు నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు? తన శిష్యుల వైపు చూచి వీరే నా తల్లి, వీరే నా సోదరులను తెలియజేస్తున్నాడు. పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే నా తల్లి, నా సోదరుడు, నా సోదరి అని తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవించేటప్పుడు మన తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి, వారి యెడల మన బాధ్యతలను నెరవేర్చాలి. కానీ తల్లిదండ్రుల కంటే రక్త సంబంధుల కంటే దేవునికే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి అని ప్రభు నేటి పఠనాల ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే 10 ఆజ్ఞల్లో దేవుడు తెలియజేస్తున్నాడు, సమస్త వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికముగా ప్రేమించుదుగా కంటున్నాడు. నాకంటే తండ్రిని గాని తల్లిని గాని మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు అని ప్రభు తెలియజేస్తున్నాడు. నాకంటే కుమారుని గాని కుమార్తెని గాని మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు అని తెలియజేస్తున్నాడు. ప్రభునే ఎక్కువగా ప్రేమించాలి, ప్రభునే సేవించాలి, ప్రభుకే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి అనే విషయాన్ని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఎవరెవరైతే తండ్రి చిత్తాన్ని భూలోకంలో నెరవేర్స్తారో అటువంటి వారు దేవునికి ప్రియమైన వారు. ప్రియమిత్రులారా, మనము దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించాలంటే దైవ చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్తాన్ని భూలోకములో నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ప్రభువా, మేము ఎల్లవేళలా నీ చిత్తాన్ని తెలుసుకుని నీ చిత్త ప్రకారంగా మేము జీవించి వాక్యాన్ని దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.